Hi friends, good morning. Please first of all my channel like, share, subscribe and comment. Let's start today topic వచ్చేసి తెలుగు మెథడాలజీ ఏపీ టెట్ కి సంబంధించి పార్ట్ 1. ఇందులో భాష, దాని యొక్క శబ్ద స్వరూపం, విశిష్టత, అలాగే నిర్వచనం వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాము. సృష్టిలో ఇతర జీవరాశుల నుండి మానవుని వేరు చేసేది ఏది? భాష. భాష అనే పదము ఏ ధాతువు నుండి ఏర్పడింది? భాష అనే ధాతువు నుండి ఏర్పడింది. భాషకు ఉత్పత్తి ఏది? భాష్యతి ఇది భాష అనేది భాషకు ఉత్పత్తి స్థానం. ఆంగ్లంలో భాషకు పర్యాయ పదం ఏది? టంగ్ లాంగ్వేజ్. అంటే టంగ్ ట్విస్టర్స్ అని చెప్పి అంటారు. మన పదాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఆంగ్లంలో ఈ యొక్క పదము భాషకు పర్యాయ పదంగా ఉంది. లాంగ్వేజ్, లింగ్వా అనేది ఏ పదం నుండి ఏర్పడింది? లాటిన్ పదం నుండి. లింగ్వా అనగా నాలుక. భాష మానవునికి ఎలాంటిది? మానవులకు శరీరం లాంటిది భాష. భాష భావన ఎలాంటిది? ప్రాణం లాంటిది. భాష మానవునికి శరీరం లాంటిది, అలాగే భావన ఎలాంటిది అంటే ప్రాణం లాంటిది అనమాట. మ్యాన్ ఈజ్ మ్యాన్ బికాజ్ ఆఫ్ హిజ్ స్పీచ్ అని ఎవరన్నారు? షేక్స్పియర్. మనిషిని విలియం జేమ్స్ ఎలా పేర్కొన్నాడు? భాషించు మృగంగా, అంటే మాట్లాడేటటువంటి జంతువుగా విలియం జేమ్స్ అనే ఆయన పేర్కొన్నాడు. ప్రపంచంలో ఎన్ని భాషలు కలవు? 2796 భాషలు ఉన్నాయి. మానవోద్రేకాలను, ఆలోచనలను, వాంఛలను తెలియపరిచేది భాష అన్నది ఎవరు? సఫైర్. భాష అంటే సంజ్ఞల్ని గురించి సంజ్ఞ అన్నది పావ్లోవ్. మాట్లాడే అలవాట్లు సంక్లిష్టత వ్యవస్థయే భాష అన్నది హకెట్. మానవ సమాజంలో భావ వినిమయానికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత పదాలను సముదాయమే భాష అన్నది స్పట్వర్ట్. అర్థవంతమైన పదాల సముదాయమే భాష అన్నది నిఘంటుకారులు. ఇవన్నీ నిర్వచనాలు అన్నమాట. అనంతమైన వాక్యాల సముదాయమే భాష అన్నది ఎమెన్ పావ్బచ్. సైమన్ పాటర్ నిర్వచనం ప్రకారం శాస్త్ర సంబంధమైనది ఏది? మానవ శరీరము. సఫైర్ నిర్వచనం ప్రకారం భాష దేనికి అనుకూలమైనది? మనస్తత్వ శాస్త్రానికి అనుకూలమైనది. సామాన్య మానవునికి ఏది సాధనము? భావ ప్రకటన. భాషను ఉపయోగించడంలో ప్రజలకు అవరోధాలు లేకుండా ఎవరు చేస్తాడు? భాషోపాధ్యాయుడు. కవితా సౌందర్య అవగాహన సాధనంగా దేనికి ఉపకరిస్తుంది? వాన్మయోపాసనకు. మానవ ప్రవర్తనను, జంతు ప్రవర్తనను వేరు చేయడానికి భాష ఎవరికి ఉపకరిస్తుంది? మనస్తత్వ శాస్త్రజ్ఞునికి. శాసనాలను, రికార్డులను చూసి చరిత్ర నిర్మించడానికి భాష ఎవరికి ఉపకరిస్తుంది? చరిత్రకారునికి. తర్క విషయ చర్చకు, తార్కిక వాక్య ప్రయోజనాలను తెలుసుకోవడానికి భాష ఎవరికి ఉపకరిస్తుంది? తార్కికునికి. ఇది ఫ్రెండ్స్ టుడే టాపిక్ పార్ట్ 1గా తెలుగు మెథడాలజీ అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఇది మీకు ఉపయోగపడుతుంది చెప్పనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.